ఈ మూత్రపిండాల సమస్య అనేది ఎందుకు వస్తుంది, అసలు దాన్ని ఎట్లా గుర్తించాలంట డాక్టర్? మూత్రపిండాల సమస్య ఏమో ఈ జనరల్ అంటే మూత్రపిండాల సమస్య కొన్ని అవి జెనెటికల్ అంటే సిస్టిక్ డిసీజ్ అంటారు. అదే జనరల్ కంజనైటల్ గా వస్తూనే ఉంటుంటది, రన్ అవుతుంటది ఫ్యామిలీస్ లో. దాన్ని కూడా వెళ్ళి తీసుకుంటూ ఉంటాము. జనరల్ గా ఈ ఫేషియల్ పఫినెస్ అంటే ముఖం ఆఫ్ రావడం, పొద్దున్న లేవగానే ముఖం ఆఫ్ రావడం, యూరినరీ డిస్టర్బెన్స్ ఉండడం, ఇవి సమస్యలతో వాటి ఈ వీరు మంట రావడం తరచుగా వచ్చినప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ఏదైతే టీవీ స్కాన్ చేసినప్పుడు అందులో ఉన్న కిడ్నీ ఆర్కిటెక్చర్ అనేది గమనించినప్పుడు వాళ్ళకి డిజైర్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే పాలిసిస్టిక్ కిడ్నీ తీసుకురావాలి పీసీకేడీ అంటాం. అది ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది కదా. వాళ్ళకి ఏమంటే జెనెటికల్ గా వస్తుంటారు అడ్డలో డిసీజ్ వాళ్ళు డాగు. సో వాటి సీక్వెన్షియల్ స్కాన్స్ తీసుకుంటూ వచ్చి క్రియాటిన్ బ్లడ్ లో ఒక క్రియాటిన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటే డాక్టర్ ఇప్పుడు ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం తగు మోతాదులో వాటర్ తీసుకుంటూ సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది కంపల్సరీ.